హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2 డేస్ బ్యాక్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వే2 న్యూస్ కాన్క్లేవ్‌కి అటెండ్ అయ్యి, అక్కడ ఒక రిపోర్టర్ అడిగిన క్వెషన్‌కి తాము రాజధాని అమరావతికి అనుకూలమేనని, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు గనక అధికారంలోకి వచ్చినట్లయితే రాజధాని అమరావతితో పాటు గుంటూరును, విజయవాడను సమాంతరంగా డెవలప్ చేసేవాళ్ళని చెప్పి రిపోర్టర్ అడిగిన క్వెషన్‌కి ఆయన సమాధానం చెప్పుకొనొచ్చారు. సోషల్ మీడియాలో గానీ, అలాగే టీవీ న్యూస్ ఛానల్స్‌లో గానీ, ప్రజల నుంచి గానీ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైనాయి. సో, ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో గూడా ఒక రూమర్ వస్తుంది. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మందలించారని, తనకు చెప్పకుండా వే2 న్యూస్ కాన్క్లేవ్‌కి ఎందుకు అటెండ్ అయ్యావని, పార్టీకి వ్యతిరేకంగా అమరావతి రాజధాని గురించి ఎందుకు నువ్వు మాట్లాడావని, ఇలా వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ చర్చ జరుగుతుందన్నమాట. అసలు వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వేరు వేరు కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు. అసలు నిజానికి 2019లో వైసీపీ అధికారంలోకి రాకముందు పార్టీలో ఎక్కువగా విజయసాయిరెడ్డి గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారే తామై పార్టీలో అన్ని రోల్స్ పోషించేవాళ్ళనమాట. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు. సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారే వ్యవహరించారు. అటు సీఎంఓని సమన్వయం చేసుకోవడంలో గానీ, మంత్రుల్ని సమన్వయం చేసుకోవడంలో గానీ, ఎంపీలని సమన్వయం చేసుకోవడంలో గానీ, ఎమ్మెల్యేని సమన్వయం చేసుకోవడంలో గానీ, అలాగే పార్టీ క్యాడర్‌ను కూడా సమన్వయం చేసుకోవడంలో గానీ, ప్రతి ఒక్క దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారే ముందుండేవారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీకి ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్నంతగా ఉండేదనమాట. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏ పని చేసేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అంతగా నమ్మారు. ఎందుకంటే ఆయన సమర్థత మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంత నమ్మకం. ఆయన మీడియాతోటి చాలా చలోక్తిగా మాట్లాడగలరని, మీడియా ఏసే క్వెషన్‌లకి చాలా సింపుల్‌గా ఆన్సర్స్ ఇవ్వగలడని, అలాగే పార్టీ కార్యకర్తల్ని, క్యాడర్‌ని సమన్వయం చేసుకోగలడని ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అంతగా నమ్మారనమాట. సో, ఇప్పుడు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాన్క్లేవ్‌కి అటెండ్ అయ్యి ఉండరు. వాళ్ళు అమరావతి మీద ఒక చిన్న హింట్ ఇచ్చారనమాట. అదేంటంటే, తాము అమరావతికి సానుకూలమే, కానీ అది బూమరాంగ్ అయింది. దీంతోటి ఆ అపవాదం మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వేశారనమాట. సో, మనకు తెలిసిందేంటంటే, వాళ్ళు అమరావతికి సానుకూలమే అని చెప్పి ఒక హింట్ జనంలోకి పంపించాలని చెప్పి చూశారు. కానీ జనం దాన్ని నమ్మల. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందు తాము అమరావతికి అనుకూలమన్నారు. 2019 ఎలక్షన్స్‌లో గెలిచిన తర్వాత అమరావతి రాజధాని మేము నిర్మించలేము. అమరావతికి సుమారు లక్షల కోట్లు ఖర్చవుతుంది. తమ దగ్గర అంత బడ్జెట్ లేదు. అందుకనే 3 రాజధానుల నిర్ణయంతోటి 3 ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతాయి అని చెప్పి చెప్పుకొచ్చారు. కానీ దాన్ని ప్రజలు నమ్మల. దీంతోటి 2024లో ఆ పార్టీని ప్రజలు ఓడించారు. సో, ఏమన్నా ప్రజల్లో చేంజ్ ఉండిద్దా అనే ఉద్దేశంతోటి చిన్న లీక్ ఇచ్చారనమాట మీడియాకి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా. అది బూమరాంగ్ అయింది అంతే. వైసీపీ గానీ, వైసీపీ క్యాడర్ గానీ, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకమే. థాంక్ యూ.